సందేశం అందించటకు ఆశించి ప్రార్థిస్తున్నాను. అయితే వారు ప్రేమతో ఆహ్వానాన్ని మన్నించారు. మరి ప్రేమతో వచ్చిన విధానంకై దేవునికి స్తోత్రములు. దైవ సేవకులు మన మధ్యలో ఉండుట అందరికీ ఆశీర్వాదకరము. దయచేసి సమయం వారికి అందిస్తుండగా అందరం కూడా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. దేవా, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అని దేవుణ్ణి వేడుకుందాం. స్టాండ్ అయిపోయినారా? బెస్ట్ అనిపిస్తుంది అంటే నాకు ఐడియా. ఓకే, రైట్. పనిచేస్తుంది ఇది. హలో, yes, is this audible? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సంఘమునకు శుభములు తెలియజేస్తూ మీ అందరికీ నా కుటుంబం తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీగా ఉన్నవారు, క్రిస్మస్ సందర్భంగా హ్యాపీగా ఉన్నవారు ఒకసారి అందరూ మీకు హలమెత్తి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో ఇప్పుడు టెస్ట్ మీకు. ఒకసారి మనమందరం హల్లెలూయా అందాం. హల్లెలూయా, టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. మీకు దేవుడు ఒక అద్భుతమైన కాపరినిచ్చాడు. శాంసన్ అన్న గారితో నేను ఎక్కువగా కలవలేదు, కానీ నేను ఎక్కువగా ఆయనను చూశాను. మీకు ఈ మాటలో ఆశ్చర్యంగా అనిపించవచ్చును, కలవకుండా ఎలా చూశారని. దేవుని సేవకులకు దేవుడు ప్రత్యేకమైన నేత్రాలు ఇచ్చాడు. వాటిని మేమేమంటున్నామంటే ఆత్మీయ నేత్రాలు అని. ఆత్మీయ నేత్రాలతో మేము ప్రతి ఒక్కరిని పసిగట్టగలము. హల్లెలూయా. దిస్ ఈస్ పాసిబుల్, దిస్ ఈస్ బిబ్లికల్, దిస్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. మీ పాస్టర్ గారికి చక్కని ఆత్మనిచ్చాడు దేవుడు. ఏం ఆత్మనిచ్చాడంటే ద మీక్ స్పిరిట్. ఏమండి, మీక్నెస్ అంటే ఏంటి చెప్పండి? మీక్నెస్ అంటే సాత్వికము కదా, వినయము, అన్నకువ. ఏమండి, మీక్నెస్ని ఎప్పుడు వీక్నెస్ అనుకోవద్దు. అది చాలా తప్పు. కొండ మీది ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు నేర్పించిన ఒక అద్భుతమైన సత్యం ఉన్నది. ఇది మత్తయి సువార్తలోని 5వ అధ్యాయంలో, సాత్వికులు ధన్యులు, వండర్ఫుల్, వారు భూలోకమును. ఇప్పుడు చెప్పండి, బ్లెస్డ్ ఆర్ ద మీక్ అంటే మీక్ పీపుల్, వీక్ పీపుల్ అంటారా? ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు చెప్పండి ఏమన్నాడు? మోషే సాత్వికుడు, నమ్మకమైన వాడు. దేవుని ప్రియ సంగమా, ఇక్కడ ఉండి నేను అన్ని గమనిస్తున్నాను. నా నేత్రములో ప్రత్యేకమైనవి. మై ఐస్ హ్యావ్ బీన్ ట్రైన్డ్ టు స్కాన్ పీపుల్, స్కాన్ థింగ్స్. మీకు దేవుడు చక్కని ఆలయం ఇచ్చాడు, అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మంచి క్యాంపస్ని ఇచ్చాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ అంబియన్స్ హియర్. దేవుని పిల్లలారా, ఎంత చక్కని మందిరమును, ఎంత చక్కని క్యాంపస్ను, మంచి అంబియన్స్ను, మనలను ప్రేమించి అహర్నిశలు మన కొరకు శ్రమించి మోకాళ్ళుని ప్రార్థించే దేవుని సేవకులను దేవుడు ప్రేమించి మీకిచ్చాడంటే మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. ఈ ధన్యత, ధన్యులు అనే పదము కేవలం ఏంటంటే బిబ్లికల్ టర్మ్. ఈ పదం మనం ఎక్కడ వినం. ఇది దేవునికి స్తోత్రం. నేను అంకుల్ని కూడా చూశాను, శాంసన్ అన్న వాళ్ళ నాన్నను. ఆయన నా తండ్రి సమానులు. మన సెప్టెంబర్ మాసములో కొంత అనారోగ్యము చేసిందన్న సంగతి
నేను విని ఉన్నాను. చూడండి, మీరందరూ కలిసి ప్రార్థించడం వల్లనే సెప్టెంబర్ ఎక్కడ, డిసెంబర్ ఎక్కడ చెప్పండి కదా. మనందరికంటే వయసులో పెద్దవారు అయినను కోలుకొని ఇక్కడికి వచ్చి గ్రీటింగ్స్ చెప్పడం అనేది ఇదంతయు మీ ప్రార్థన వలన సాధ్యమైన పని. హల్లెలూయా. సంఘం అంటే అదే. సంఘము, సహవాసం అంటే కలయిక. చిన్నప్పుడు మా ఇంటిలో కట్టెల పొయ్యి ఉండేది. ఆ కట్టెల పొయ్యిలో కట్టెలు ఇలా పెట్టేవాళ్ళు మా అమ్మ. ఏమండి నిజమేనా? మీరు పల్లెటూరు వెళ్ళండి, లేకపోతే మీ ఇంటిలో కనుక కట్టెల పొయ్యి ఉంటే కట్టెలు ఇలా పెడితేనే మండుతాయి. అపవాది ఏం చేస్తాడంటే ఒక్కొక్క కట్టెను, ఒక కర్రను తీసి పక్కన పెడతాడు. అన్నిటినీ వేరు చేసి మండమంటే మండుతుందంటారా? మండదు. సహవాసం అంటే కలయిక. మనము కలిస్తే దేవుని కొరకు ఏమైనా చేయగలము. దేవుడు భూమి మీద స్థాపించిన 2 గృహములు ఉన్నాయి. ఒకటి మన సొంత ఇల్లు అయితే, రెండవది దేవుని మందిరమైన ఈ ఇల్లు. హల్లెలూయా. కాబట్టి మొదటిది అదైతే రెండవది ఇది. కాబట్టి దానిని మనం ఎంతగా ప్రేమిస్తున్నామో దేవుని మందిరమును కూడా మనం అంతగానే ప్రేమించాలి. దేవుని మందిరములో అందరూ సమానులే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. అలాంటి భావన నీకు కలిగిందంటే అది కేవలము నీ వ్యక్తిగత భావన మాత్రమే. అంతేగాని దేవుని దృష్టి కానివ్వండి, అయ్యగారుల దృష్టి కానివ్వండి అలా ఉండదు. చూడండి, నా చేతికి 5 వ్రేళ్ళు ఉన్నాయి కదా. ఈ 5 వ్రేళ్ళు సమానంగా ఉన్నాయంటే లేవు కదా. ఉన్నాయంటారా? లేవు. ఒకసారి ఈ 5 వేళ్ల మధ్యన ఒక పంచాయతీ వచ్చిందట. గొడవ, జగడము, అతిశయంతో కూడిన జగడము. అందులో ఈ బొటన వ్రేలు ఏమంటుందంటే, మీ అందరికంటే నేనే గొప్పదాన్ని. ఎందుకంటే నా పట్టు లేకుండా మీరు ఏది కూడా బలంగా పట్టుకోలేరు. మీరంతా ఒకటైతే నేను ఒకదాన్నే ఒకటి. ఎప్పుడైనా మీరు ప్రయోగించి చూసారా? ఈ బొటన వేలు సహాయం లేకుండా ఏదైనా బలంగా పట్టుకోగలరా? పట్టుకోలేరు మీరు. కాబట్టి ఇది అతిశయిస్తూ ఏమంటుందంటే, మీ అందరికంటే నేనే గొప్పదాన్ని. ఐఎమ్ గ్రేటర్ దాన్ యు ఆల్. వెంటనే ఈ వ్రేలుకు రోషం వచ్చి ఇది అంటుందంట, ఆహా, నీవెలా గొప్పదానివి? మీ అందరికంటే నేను గొప్పదాన్ని. వాడి అంతటి పహల్వానైనా, బలాఢ్యుడైనా ధైర్యముతో ముందుకు వెళ్ళి చూపించగలిగేది నేను మాత్రమే. కాబట్టి మీ అందరికంటే నేనే గొప్పదాన్ని. చూసారా అతిశయం ఎంత ప్రమాదకరమో. ఇక మధ్యవేలు అంటుందంట, ఇదంతా ఎందుకు గొడవ? మనం అందరం నిలబడదాం, చూద్దాం ఎవరు మీ అందరిలో పొడగరియో. నేనే మీ అందరికంటే పొడవైన దానిని కనుక నేనే మీ అందరికంటే గొప్ప. ఇక 4వ వేలుకు రోషం వచ్చి అన్నదంట, అలా ఎలా అండి? మీ అందరికి మీకు మీరు డబ్బా కొట్టుకుంటే కాదు కదా. పెళ్ళిలో ఉంగరం ఎవరు పెడతారని చెప్పండి? విలువైన ఆభరణము, బంగారం, వజ్రము లాంటి ఉంగరం నాకే కదా ధరింపజేసేది. కాబట్టి నేను మీ అందరికంటే గొప్పదాన్ని. ఇక ఈ చిటికెన వేలు పాపం, ఇది ఏమి చెప్పాలో తెలియక ఇది అన్నదట, నడవండి మనమందరం ఎల్బేతెల్ సంఘానికి, దేవుని మందిరంలో మోకరించుదాం, అందరికంటే ముందు ఎవరుంటారో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో, సంఘములో ప్రాముఖ్యమైన వారే. ఏమండి, మీకు ఎడమ చేయి ముఖ్యమా, కుడి చేయి ముఖ్యమా అంటే ఏ చేయి ముఖ్యమని చెప్తారు చెప్పండి? తెలివిగల వారు ఏం చేస్తారంటే కుడి చేయే చాలా ఇంపార్టెంట్ అంటారు. తెలుసు మీకు ఎందుకో. కోపం వచ్చి కనుక ఎడమ చేయి స్ట్రైక్ చేసింది అనుకోండి, ఎడమ చేయి పని ఎవరు చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏది ప్రాముఖ్యమైనది చెప్పండి? కుడి చెయ్యి కంటే ఎడమ చెయ్యే ఎక్కువగా ప్రాముఖ్యమైనది. అలా అని ఇది తక్కువైనది కాదు. దేని ప్రాధాన్యత దానికే దేవుడు ఉంచి ఉన్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునాక. చక్కని నాయకత్వమును మీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఈ సంఘములో నాటి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ప్లాంటెడ్ యూ పీపుల్ ఇన్ దిస్ చర్చ్ అండ్ దేర్ ఫోర్ యూ మస్ట్ బీ హియర్. మిమ్మల్ని దేవుడు ఏ మందిరానికి నడిపించాడో,
ఎక్కడ నాటాడో మీరు అక్కడ ఫలించాలి. మీరు దీవించబడటమే కాకుండా మీరు అనేకులకు దీవెనకరముగా మారాలి. మీ అయ్యగారి కానివ్వండి, నాన్న కానివ్వండి, అమ్మ కానివ్వండి, వారి బృందానికి, వారి కుటుంబానికి నేను మార్కులు వేయాలంటే నేను వారికి 100కు 100 మార్కులు వేస్తున్నాను. హల్లెలూయా. వారికి రేటింగ్ ఇవ్వాలంటే వారికి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. హల్లెలూయా. చూడండి వాడు నిజము. ఎందుకన్నా అంటే లేదు, మీరు చూసే కోణం వేరు, దేవుని సేవకునిగా నేను చూసే కోణము వేరు. కాబట్టి నేను చూసే కోణాన్ని బట్టి వారికి నేను 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. వారు అద్భుతమైన దేవుని సేవకులై ఉన్నారు. సో వండర్ఫుల్ పీపుల్ ఆఫ్ గాడ్. బలహీనతలు మనకుంటాయి. బలహీనతలు లేని వ్యక్తి చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఏ బలహీనత లేకపోతే వాడు మనుషుడు ఎందుకు అవుతాడు? వాడు దేవుడు అవుతాడు కదా. దేవుని కుమారుడైన యేసుకే భూమి మీద ఎన్ని సమస్యలు, ఎన్ని శ్రమలు. కాబట్టి ఏంటంటే అన్నీ ఉంటాయి. అన్నిటినీ మూట కట్టుకుంటూనే మనం ఏంటంటే ఈ లోకయాత్రను చేయాలి. ఈ లోకయాత్రను మనం ఏంటంటే దిగ్విజయముగా ముగించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు రెవరెండ్ హెబ్రాన్ జంతిక. తర్వాత ఎప్పుడైనా దీని కొరకైనా ప్రత్యేకమైన పరిచయ వాకులు ఇస్తాను. ఇప్పుడు సమయం లేదు. కానీ నేను మీకు కూతవేటు దూరంలోనే ఉంటున్నాను. మనకి మధురనగర్లో ఉంటున్నాను. నేను 4 ఏళ్ల క్రితము నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. దానికంటే ముందుగా మెహదీపట్నంలో కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్లో సీనియర్ ఇంగ్లీష్ పాస్టర్గా చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక సంస్థకు నేను యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నాకు ఒక సొంత పరిచయం ఇచ్చాడు. ఇన్లాండ్ యూత్ మిషన్, ఎస్పెషల్లీ వి వర్క్ అమాంగ్ ద యూత్. వాళ్ళని ట్రైనప్ చేసి వారిని మిషనరీలుగా తీర్చిదిద్ది సేవ లేని స్థలాలలో, ఎక్కువగా నేపాల్లో, భూటాన్ టిబెట్ బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో, కాశ్మీర్లో, పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా దేవుని పరిచర్యను చేయడం జరుగుతుంది. అక్కడ సంఘాలు స్థాపించి అక్కడ పొల సమాజములో వారిని కాపర్లుగా పెట్టి వారికి సహాయపడుతూ అక్కడ దేవుని పరిచర్యను కొనసాగించడం జరుగుతుంది. దయచేసి మీరు నా పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. రెవల్యూషన్ చర్చెస్కి నేను సీనియర్ పాస్టర్ అయి ఉన్నాను. కాబట్టి ఐ కవెట్ యువర్ ప్రేయర్స్. ప్రార్థనే మనకు ఇంధనం, ప్రార్థనే మనకు శక్తి. ప్రార్థన చేత జరగనిది అంటూ లేదు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు నేను నా కుటుంబ సమేతంగా కాశ్మీర్లో ఉన్నాను. కాశ్మీర్ ఎయిర్పోర్ట్ మీద కూడా మిసైల్ పడే ధ్వంసం అయిపోయింది. అదే ప్రదేశంలో నేను ఉన్నాను. నా ప్రియ స్నేహితులందరూ హైదరాబాద్ నుండి కేకలు వేశారు, టెక్స్ట్ మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో. అన్నా మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు త్వరగా ఏదో ఒక మార్గము చేసుకొని వచ్చేయాలి. ఎందుకంటే అక్కతో పిల్లలతో ఉన్నారు. మీరు శక్యమైతే మీరు ఒక కారు కట్టుకొనైనా మీరు సౌత్ ఇండియాకి హైదరాబాద్కి వచ్చేయండి. ఎందుకంటే మీ ప్రాణానికి అక్కడ ప్రమాదం ఉన్నదని నేను చెప్పాను. నేను యుద్ధ భూమిలోనే తిరుగుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు ఇక్కడ ప్యానిక్ అవుతున్నారు. అక్కడ మేము దేవుని సేవను చేస్తున్నాము. రాత్రి పగలు కారులో తిరుగుతున్నాము, మీటింగ్లో పెడుతున్నాము. నేను 7వ తారీఖు నాడు ఇండియన్ గవర్నమెంట్ యుద్ధాన్ని అనౌన్స్ చేసింది. 8వ తారీఖు నాడు కుప్పలు తెప్పలుగా ఏంటంటే నాకు మెసేజ్ వచ్చేసాయి. ఏంటంటే రమ్మని వచ్చేయమని. నా కుటుంబీకులు కూడా భయపడుతూ ఉన్నారు. ఆ 8వ తారీఖు రాత్రి నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించాను. ఓ ప్రభు, ఈ యుద్ధము జరగబోతున్న సంగతి నీవు నాకు ఎందుకు బయలుపరచలేదు? ఎందుకనగా 6 నెలల నుండి నేను ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఇచ్చటిగా రావటం జరిగింది. ఇవన్నీ దండుగా అయిపోయాయి కదా. ఎంత ఆర్థిక నష్టము, తర్వాత ఎంత శ్రమ. ఇది నీవు ఎందుకు ఇలా చేసావు అన్నప్పుడు ఆ రాత్రి వేళ ప్రభు నాతో మాట్లాడడం జరిగింది. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ దిస్ వార్ ఎట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్. 9వ తారీఖు నాడు రాత్రి, 8వ తారీఖు నాడు రాత్రి వేళ దేవుడు మాట్లాడినప్పుడు ఉండలేక, దేవుడు మాట్లాడితే మనం ఆగుతామా చెప్పండి? ఆగలేం మనము. 9వ తారీఖు నాడు ఉదయం ఏంటంటే హైదరాబాద్ నగరం ఉన్న పాసెస్ గుంపులో పెట్టేశాను అది మెసేజ్. నేను రాత్రి దేవునితో మాట్లాడాను. హీఈస్ గోయింగ్ టు స్టాప్ ద వార్, ప్లీజ్ డూ నాట్ ప్యానిక్, ఐఎమ్ మూవింగ్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్. నేను యుద్ధ భూమిలోనే సంచరిస్తున్నాను కాబట్టి మీరు దయచేసి భయపడవద్దు. నేను రాత్రి జీవం గల దేవుడైన యెహోవాతో మాట్లాడి ఉన్నాను. ఆయన యుద్ధం ఆపబోతున్నాడు కాబట్టి ఇది సత్వరలో ముగించబోతున్నదని నేను 9వ తారీఖు నాడు పెట్టాను. నేను 10వ తారీఖు నాడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే
సీజ్ వార్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎర్ర సముద్రంను పాయలు చేయడానికి ఒక మోషే సరిపోతుంది కదా. ఆకాశంలో సూర్యుని ఆపడానికి ఒక యెహోషువ చాలు కదా. ఇండియా పాకిస్తాన్ మధ్యన యుద్ధం ఆపడానికి ఒక హెబ్రాన్ జంతిక సరిపోతుంది. హల్లెలూయా. We serve the God of Abraham, Isaac and Jacob. He has not changed. His battery has not discharged. ఆయన శక్తి, ఆయన బ్యాటరీలో ఏంటంటే ఆ గీతలు, ఆ పుల్లలు తగ్గలేదు. ఆయన శక్తి, ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పటికీ ఉన్నాడు. అపవాది శక్తిమంతుడైతే నీవు సేవిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. యుద్ధం ఆపివేయడం జరిగింది. నేను ఎంతోమంది సాక్ష్యం ఇచ్చాను. నేను ఈ సాక్ష్యము నాకేంటంటే ఉత్తర భారతదేశంలో ఉజ్జీవం తీసుకుని రావడానికి ఏంటంటే దోహదపడింది. దేవునికి స్తోత్రం కలుగునాగా. హల్లెలూయా. చూడండి, రష్యా యుక్రెయిన్ మధ్యలో 4 ఏళ్ళుగా యుద్ధం జరుగుతుందా? ఏమండి, నిజమేనా? ఇజ్రాయెల్ గాజా మధ్యన గత 2 ఏళ్ళకు పైగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఎప్పుడైనా విన్నారా చరిత్రలో ముచ్చటగా 3 రోజులకి యుద్ధం ముగిసిందన్న సంగతి? అది మనము మాత్రమే చేయగలము. హల్లెలూయా. టు గాడ్ బి ద గ్లోరీ. మనమందరం మోకరించుదాం ఒక చిన్న ప్రార్థనతో నేటి వర్తమానమును మనము ప్రారంభించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్ క్రైస్ట్. వి జస్ట్ లవ్ యు, మాస్టర్. Blessed be the name of the Lord God Almighty. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా యెహోవా, నా నోటి మాటలు, మా హృదయ ధ్యానము మీకు అంగీకారములుగా ఉండునట్లు చేయుమని యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, మన జీవితంలో ఎన్నో క్రిస్మస్లు జరుపుకొని ఉన్నాము కదా. చాలా క్రిస్మస్లు జరుపుకొని ఉన్నాం. ఇంకొక క్రిస్మస్ను జరుపుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. క్రిస్మస్ అనగా ఏమిటి? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట కదా. ఈ మాటలు ఇచ్చిన వాక్య భాగాన్ని మనము చదువుదాం. మత్తయి సువార్త, ఇందాక మనకు పాస్టర్ గారు చదివిపించిందేమో లూకా సువార్త 2వ అధ్యాయము. ఇప్పుడు మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 12 వచనములో ఉత్తర ప్రత్యుత్తరముగా మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 2 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 1 through 12. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనములో మనం ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనము మీరు అందరూ కలిసి చదవండి. చివరి వచనము యథావిధిగా మనమందరము కలిసి చదువుకుందాం. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అనే ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలిసి కొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి
తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యమును దీవించుగాక. దేవుని ప్రియ సంగమా, క్రిస్మస్, వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ వర్షిపింగ్ క్రైస్ట్. క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట. క్రిస్మస్ అనే పదములో 2 పదాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, రెండవది ఎక్కువగా మన క్యాథలిక్ సహోదరులు వాడే పదము మాస్. మాస్ అనగా ఏంటి చెప్పండి? వర్షిప్. మాస్ అనగా పూజ, మాస్ అనగా ఆరాధన. దేర్ఫోర్ క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అనగా క్రీస్తును పూజించుట, క్రీస్తును ఆరాధించుట. ఏమండి, జ్ఞానులు అదే పని చేశారు. జ్ఞానులు ఏ పని చేశారంటే 11వ వచనంలో 10-11 కలిసి ఉన్నాయి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూసారా మీరు? ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చూసారా? అద్భుతం ఇది. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ పూజించబడిన క్రీస్తు ఎవరు? హూ ఈజ్ దిస్ క్రైస్ట్? ఎవరి క్రీస్తు? జ్ఞానుల చేత పూజించబడిన ఈ క్రీస్తు ఎవరు? ఒకసారి ఒక తమ్ముడు అడుగుతున్నాడు, ఏంటంటే, అన్న క్రీస్తు వేరు యేసు వేరా? ఏమండి, క్రీస్తు వేరు యేసు వేరా? ఆ తమ్మునికి చెప్పాను, నాన్న నీవు బైబిల్ గ్రంథాన్ని బాగా పఠించాలి. నాట్ జస్ట్ రీడింగ్ ద బైబిల్. మీరు కేవలము బైబిల్ని చదివితే సరిపోదు, బైబిల్ గ్రంథమును అధ్యయనము చేయాలి. అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘం మనకు కనబడుతుంది, బెరయ సంఘము కదా. పౌలు శీలలు ఆ సంఘమునకు వచ్చి దేవుని ఉపదేశమును వర్తమానమును పంచుకొంటున్నప్పుడు ఆ సంఘస్థులు ఏమి చేశారంటే, వీరు చెబుతున్న బోధ, వీరి వర్తమానము, వీరి ప్రసంగము లేఖనానుసారంగా ఉన్నదా లేదా అని అనుదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని వ్రాయబడి ఉన్నది. రీడింగ్ ద బైబుల్ ఈజ్ నాట్ ఇనఫ్, యు మస్ట్ స్టడీ ద బైబుల్. నీవు బైబిల్ని చదవాలి, ధ్యానించాలి, బాగా పట్టించాలి, అధ్యయనం చేయాలి, నీవు వంట పట్టించుకోవాలి. అప్పుడే కానీ నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడను మోసపోవు. హల్లెలూయా. నో బడీ కెన్ ఎవర్ ఫుల్ యూ. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. గత 35 ఏళ్లుగా నేను యేసుక్రీస్తు ప్రభు సేవలో ఉన్నాను. ఇప్పటి వరకు నన్ను మోసగించిన మనగాడు కనబడలేదు. హల్లెలూయా. ఐ కెన్ నెవర్ బి ఫూల్డ్. యు కాంట్ బి ఫూల్డ్, యు కాంట్ బి డిసీవ్డ్. నీవు మోసపోలేవు. పొరపాటున కూడా పొరపాటు నీ జీవితంలో జరగదు. దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా నీకు తెలియకుండానే నీవు జ్ఞానమన ఐశ్వర్యమును కూడా కట్టుకుంటున్నావు. జ్ఞానము ఏమి చేస్తున్నదో సామెతల గ్రంథము చదవాలి. అందుకే బైబిల్ గ్రంథములో ఈ 5 గ్రంథములు 5 పుస్తకంలో మనం ఏమంటామంటే విజ్డమ్ లిటరేచర్. ఏంటి విజ్డమ్ లిటరేచర్ అంటే? జ్ఞాన సాహిత్యము. యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఈ 5 పుస్తకములను కలిపి మనం ఏమంటున్నామంటే జ్ఞాన సాహిత్యము, విజ్డమ్ లిటరేచర్. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో భక్తుడు సెలవిస్తున్నాడు, ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా వాడు ఏమి చేయవలెను? వాడు దేవుణ్ణి అడగవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి మస్ట్ ఆస్క్ గాడ్. మొదటగా నీకు జ్ఞానము కొదవగా ఉన్నది, తక్కువగా ఉన్నదన్న సంగతిని నీవు గ్రహించాలి. నాకు అన్ని తెలుసులే అంటే నీవు తెలుసుకున్నది ఏమీ లేదు అని అర్థం కదా. ఇంకా నీవు ఏమీ తెలుసుకోవు. నీవు ప్రమాదపు అంచున ఉన్నావు. దేవుణ్ణి నీవు అడగాలి.
బైబిల్ గ్రంథం అంతయు ఏంటంటే జ్ఞానముతో నింపబడి ఉన్నది. సొలొమోనుకు జ్ఞానం అనుగ్రహించిన వాడు నీ అందే ఉన్నాడు. కాబట్టి దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను నీవు చదవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను నీవు ఇది పట్టుకెళ్ళాలి. నీ మొబైల్ ఫోన్లో ఉన్నదానికంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీవు దీనిని టచ్ చేయాలి. హల్లెలూయా. దీనిని నీవు తాకాలి. ఆది యందు ఏమి ఉండెను చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము ఏమై ఉండెను? ఇది ఎవరు చెప్పండి? చెప్పండి, ఇది ఎవరు? ఇది దేవుడు. ఇది నీ కారులో ఉంటే నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది నీ ఇంటిలో ఉంటే నీతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ దేవుని నీవు మోసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ దేవుడు నీకు చాలా సహాయపడును. అందుకే ఇంగ్లీష్ భాషలో ఒక మాట అంటాం మనం, ఏమంటే క్యారీ ద బైబుల్ అండ్ ఇట్ విల్ క్యారీ యూ. నీవు బైబిల్ని మోసుకెళ్ళు, ఒకనొక దినం ఏంటంటే అది నిన్ను మోసుకెళ్తుంది. హల్లెలూయా. ఈ పూజించబడిన క్రీస్తు ఎవరు? క్రీస్తు వేరు, యేసు వేరా? కాదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రక్కన తిప్పండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో ఈ క్రీస్తు ఎవరు, యేసు ఎవరు? యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఏమండి, చూసారా? ఇప్పుడు క్రీస్తు వేరు, యేసు వేరు అంటారా? కాదు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు అనగా 21వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అన్న పదం మీద రక్షకుడని అర్థం. కిందేమని మూల వాక్యం నాడు గ్రీకు భాషలో ఏమని అర్థం అంటే రక్షకుడు అని అర్థం కదా. యేసు అనగా రక్షకుడు. మరి క్రీస్తు అంటే ఎవరు? దాని ప్రక్కన ఉంచి ఎవరు చూడండి, అభిషిక్తుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. కాబట్టి యేసు క్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకించబడిన వాడు అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? యేసు క్రీస్తు అనగా రక్షించుటకు అభిషేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యేసు క్రీస్తు, జ్ఞానులు పూజించిన ఈ క్రీస్తు, ఈ యేసు క్రీస్తు, ఈ క్రీస్తు యేసు ఎవరో మనము లేఖన సహాయం ఉన్న కొన్ని మాటలతో చూసుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము. 1 యోహాను పత్రిక ప్రకటనకు ముందుంటుందండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు ఎవరంటే ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. హల్లెలూయా. హూ ఇస్ జీసస్? యేసు ఎవరు? యేసు నిజమైన దేవుడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దుమారము రేగుతున్నది. యేసు దేవుడని ఎక్కడ వ్రాయబడి ఉన్నది? ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడి ఉన్నది. నీవు లేఖనాలను పరిశోధించకపోతే, లేఖనాలను ధ్యానించకపోతే, నీకు సమయము దొరికినప్పుడల్లా నీవు లేఖనాలతో కూర్చోవాలి, బైబిల్తో కూర్చోవాలి. అట్లీస్ట్ క్యారీ ద న్యూ టెస్టమెంట్ విత్ యూ వేర్ ఎవర్ యూ గో. మేక్ ఇట్ ఎ హ్యాబిట్. కల్టివేట్ దట్ గుడ్ హ్యాబిట్. దేవుని ప్రియ సంగమా, లేకపోతే నీవు అన్య జనులకు జవాబు ఇవ్వలేవు. నీవు చతికిలబడిపోతావు, నీవు ఓడిపోతావు.
తల దించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. యేసు ఎవరు అంటే ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిత్య జీవమును అయ్యున్నాడు. వండర్ఫుల్. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత అంటున్నాడు ఏంటంటే, ఐ యామ్ ద రిజరెక్షన్, నేనే పునరుత్థానమును, ఎస్ నేనే నిత్య జీవమును. ఇప్పుడు చెప్పండి, మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు యేసు ఎవరంట? నిజమైన దేవుడు. నిజమైన దేవుడు. తీతు పత్రిక వెళదాం మనము. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము, తిమోతి పత్రికల తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయము 13వ వచనం కూడా చదువుదామా? చదవండి. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు. చెప్పండి ఇప్పుడు, యేసు క్రీస్తు ఎవరు చెప్పండి? మహాదేవుడు. హల్లెలూయా. అక్కడ చూస్తున్నాం మనం ఏంటంటే యేసు క్రీస్తు నిజమైన దేవుడు. ఇక్కడ చూస్తున్నాం ఏంటంటే ఆయన మహాదేవుడు. ఇస్ అ గ్రేట్ గాడ్. ఆయన ఎంత గొప్పవాడో మీకు చెప్తాను. ఆయన అంటున్నాడు ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి అబ్బా. ఒకసారి ఊహించుకోండి ఎంత పెద్దగా ఉన్నాడో మన దేవుడు. హల్లెలూయా. ఆయన కూర్చుంటే ఆకాశం అంత పెద్ద సీటు కావాలి ఆయనకి. ఆయన ఒక కాలు పెట్టాలంటే ఏం కావాలి చెప్పండి? భూమి కావాలి. ఆయన పాదం అంత పెద్దది. ఆయన కూర్చుంటేనే ఎంత పెద్దగా ఉన్నాడంటే ఆయన నిలబడితే, అందుకే బైబిల్ గ్రంథం అంటుంది ఏంటంటే, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు మన దేవుడు. నీవు ఆయనను చాలా తక్కువగా అంచనా వేసావు. నీవు ఆయనను నీ స్థితికి పట్టుకొచ్చావు. యూ హ్యావ్ బ్రాట్ హిమ్ డౌన్ టు యువర్ లెవెల్. అందుకే నీ జీవితంలో దేవుని శక్తి పని చేయటం లేదు. ఆశ్చర్య కార్యములు లేవు, అద్భుత కార్యములు లేవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగానే లేదా నీ జీవితము? ఎస్. కారణం ఏంటంటే నీ జీవితంలో, నీ దృష్టిలో యేసు నీకంటే తక్కువ వాడుగా ఉన్నాడు. నేడు క్రైస్తవ సమాజం యేసును రైతు బజార్లో పెట్టింది, మార్కెట్లో పెట్టి అమ్ముకుంటుంది, సొమ్ము చేసుకుంటుంది. యేసును కేవలం 30 నాణెములకు మాత్రమే అమ్ముకొనిన ఆ యూదా గతి ఏమైందో తెలుసు కదా. దేవుని ప్రియ సంగమా, నెవర్ ప్లే విత్ ఫైర్. యువర్ గాడ్ ఈజ్ అ బర్నింగ్ ఫైర్. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు ఎవరండి? నిజమైన దేవుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మహాదేవుడు. ఆయన మహాదేవుడు. ఇంత పెద్ద దేవుడు నీకుండగా ప్రతి చిన్నదానికి ఏంటంటే భయపడుతూనే ఉంటావు. అందుకే ఈ దేవుడు మాటి మాటికి నిన్ను భయపడకుము, భయపడకుము, భయపడకుము అని హెచ్చరించవలసి వచ్చినది. ఆయనను నీవు భయపడుతూనే ఉన్నావు. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లిటిల్ ఫెయిత్. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో ఈ యేసు క్రీస్తు గురించి ఏమని వ్రాయబడి ఉన్నదో మనం చూద్దాం. రోమా పత్రిక 9వ అధ్యాయము. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. చూసారా, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి ఇస్ అ సావరెన్ గాడ్, ఆల్ పవర్ఫుల్ గాడ్. అందుకే దేవుని గురించి మనం వర్ణిస్తున్నప్పుడు అంటున్నాము, దేవునికి ఉండవలసిన 3 లక్షణములు. హీ మస్ట్ బి ఓమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. హల్లెలూయా. హీ మస్ట్ బి ఓమ్ని ప్రెజెంట్. ఆయన సర్వమునున్నవాడై ఉండాలి. ఇప్పుడు మనతో ఆయన ఈ ఆరాధనలో ఉన్నాడు. హల్లెలూయా. అలాగే హైదరాబాద్ నగరంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తముగా
అన్ని దేశాలలో, అన్ని సంఘాలలో కూడా ఆయన ఈ సమయంలో ఇలాగే ఉన్నాడు. బికాజ్ హీ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, హీ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, హీ ఈజ్ ఆల్ ప్రెజెంట్. ఆయనకు ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటంటే హీ మస్ట్ బి ఓమ్నిషియంట్, ఆయన సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునాక. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ఎవరు? సామాజిక మాధ్యమంలో కేకలు పెడుతున్న వారిలాగా ఆయన అయి ఉన్నాడంటే కాదు కదా. యేసు క్రీస్తు ఆయనే నిజమైన దేవుడు. రెండవది, ఆయనే మహాదేవుడు. మూడవది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకొక అంశంలోనికి వెళదాం. ఈ యేసు క్రీస్తు ప్రభు ఎవరో మనము చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము, 99వ పేజీ. అందుకు పిలాతు, నీవు రాజువా? యేసు క్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు ఏమని జవాబిస్తున్నాడు? నీవన్నట్టు నేను రాజునే. నీవన్నట్టు నేను రాజునే. సత్యంని గూర్చి సరిపోయిందమ్మా. నీవు అన్నట్టు నేను రాజునే. యేసు క్రీస్తు ఎవరంటే హీజ్ కింగ్. ఆయన రాజు. ఆయన ఇంకో మాట చూద్దాం మనము. ఆయన రాజు, ఆయన మామూలు రాజు కాదు. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము, 193వ పేజీ. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువునై ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజై ఉన్నాడు. ఆయన రాజులకే రాజై ఉన్నాడు, ప్రభువులకే ప్రభువై ఉన్నాడు. ఏమంటే ఇప్పుడు ప్రభువులు ఉన్నారంటే ఇప్పుడు లేరు, కానీ ఒకనొకప్పుడు ఏంటంటే మనకు రాజ్యాలు ఉండేవి, వాటికి రాజులు ఉండేవాళ్ళు. రాజు ఏలిన వాటిని రాజ్యం అనేవాళ్ళు, కింగ్డమ్. ప్రభువులు ఉండేవాళ్ళు, డ్యూక్స్. ప్రభువులు ఏలిన రాజ్యాలను డ్యూక్డమ్ అనేవాళ్ళు. రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయున్నాడు. ఆయన పేరు అద్భుతముగా ఆయన వస్త్రము మీద, ఆయన తొడ మీద వ్రాయబడినట్టుగా ప్రకటన గ్రంథంలో మనము చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అనునామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ఏమండి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు రాజు. పిలాతు అడుగుతున్నప్పుడు అంటున్నాడు ఏంటంటే, నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకే యేసు క్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రకటించింది దేవుని రాజ్యమును గూర్చి. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అది ఇహ సంబంధమైనది కాదు. ఆ రాజ్యములో నీవు ఉండాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆ రాజ్యములో నీవు ఒక పౌరునిగా కాదు, ఆ రాజ్యములో నీవు ఒక రాజుగా ఉండాలి, నీవు ఒక రాణిగా ఉండాలని ఆయన లోకమునకు రావటం జరిగింది. ఇప్పుడు చెబుదాం మనము. మొదటిసారి మనం ఏం చూసుకున్నాము? యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నిజ దేవుడు. రెండవది మహాదేవుడు. మూడవది సర్వాధికారి అయిన దేవుడు. ఇప్పుడు మనం చూస్తున్నాము నాలుగవది యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఆయన రాజు. ఆయన రాజే కాదు, రాజులకు రాజు, ప్రభువులకు
ప్రభు అయి ఉన్నాడు. ఇక మూడవ అంశము, యేసు క్రీస్తు ప్రభువు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. సో సేవియర్, ఆయన రక్షకుడై ఉన్నాడు. మనం అదే చూసాం కదా, మత్తయి సువార్త 1:21 ఏం చూసాం మనము? యేసు అను పేరు ఆయనకు పెట్టుదురు. పెట్టుదువనెను. యేసు అనగా వెరీ గుడ్. యేసు అనగా రక్షకుడు. ఏమని వ్రాయబడి ఉంది? తన ప్రజలను, మనమందరం ఆయన ప్రజలమే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రజలే. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అనగా రక్షకుడు. ఏమండి, రక్షణ దేనికంటే మానవాళి. రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి నాన్న. రోమపత్రిక 3వ అధ్యాయము 23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏంటి? ఏ భేదమును లేదు. ధనవంతుడని లేదు, దరిద్రుడని లేదు, ఆ మతమని లేదు, ఈ మతమని లేదు, ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, ఆ ప్రాంతమని లేదు, ఈ ప్రాంతమని లేదు, ఆ భాషని ఈ భాషని, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసిన వారే. 11వ వచనంలో చూడండి, ఇంకా చక్కని మాట వ్రాయబడి ఉన్నది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. ఇవి దేవుని మ్యాథమెటిక్స్. దేవుని మ్యాథమెటిక్స్. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మనము నీతిమంతులం అంటే కాదు, మనము నీతిమంతులముగా చేయబడ్డాము. హల్లెలూయా. మనము నీతిమంతులముగా చేయబడ్డాము. యేసు క్రీస్తు ప్రభు యొక్క నీతి మనకు ఆపాదించబడినది. లేకపోతే మనంతట మనము నీతిమంతులము కాలేము. ఈ పోరాటము పౌలు ఎదుర్కొన్నాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఏంటంటే పోరాటము. పౌలు అంటున్నాడు ఏంటంటే, నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. ఏది చెయ్యకూడదని నిశ్చయించుకుంటున్నానో దాన్నే నేను పదే చేస్తున్నాను. ఏమండి, నిజమేనంటారా? ఇది మనందరి పోరాటము కూడా. ఇది ఆత్మీయ పోరాటము కదా. మనం ఏమి చేయాలనుకుంటున్నామో, దేవుని కొరకు ఏమి తలపెట్టాలనుకుంటున్నామో, దేవుని కొరకు ఏ విధంగా మనం జీవించాలని తప్పిస్తున్నామో అది మనము చేయలేకపోతున్నాం. ఏమి చెయ్యకూడదని మనం లిస్టు రాసి పెట్టుకుంటున్నామో వాటినే మనం పదే చేస్తూ ఉన్నాం. ఒకసారి సండే స్కూల్ టీచరు వారి పిల్లలకు ఒక ప్రశ్న వేసిందట. సండే స్కూల్ పిల్లలు, నాన్న యూ డిడ్ ప్రెటీ వెల్, చాలా బాగా పాడారు మీరు, హల్లెలూయా, మీ అందరికి హ్యాట్స్ ఆఫ్. సండే స్కూల్ పిల్లలు ఎంత బాగా పాడారంటే, నాన్న మీ టీచర్స్ ఇంకెంత మంచిగా నేర్పించుంటారు మీకు. వారికి కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్ సండే స్కూల్, బ్యూటిఫుల్. మంచి యవనస్తులు ఉన్నారు. యవనస్తులు సంఘానికి బ్యాక్ బోన్, కుటుంబానికి బ్యాక్ బోన్, దేశానికి బ్యాక్ బోన్ వాళ్ళు. దయచేసి వారి బ్యాక్ బోన్ని మీ విరవద్దు మీరు. ఒకసారి సండే స్కూల్ టీచర్ వారి పిల్లలకు ఒక ప్రశ్న వేస్తుంది. ఏమని ప్రశ్న వేసిందంటే, ఒక చిన్న కథ చెబుతూ, నాన్న ఓ 2 కుక్కలు ఉన్నాయిరా అన్నది. అందరూ తల ఊపారు. టీచర్ 2 కుక్కలు, ఒకటి తెల్ల కుక్క, ఇంకొకటి నల్ల కుక్క అని. నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టీచర్ అన్నారు. ఈ కుక్కలకు ఎప్పుడు పడి రావటం లేదురా, ఎప్పుడు కొట్లాడుకుంటున్నాయి. అందుకే మన పెద్దవాళ్ళు కూడా అంటారు కదా, గట్టిగా అరిస్తే ఏమ్రా కుక్క అరిచినట్టు అరుస్తున్నాం అంటారు. ఊరికే మాటి కొట్లాడుకుంటారు అనుకోండి, ఎందుకురా కుక్కల్లా కొట్లాడుకుంటారు. నిజమేనా? ఈ తెల్ల కుక్కకి నల్ల కుక్కకి ఎప్పుడు పడి వస్తలేదు.
ఎప్పుడు కొట్లాడుకుంటున్నాయి అవి. ఇప్పుడు టీచర్ వాళ్ళకు ఒక ప్రశ్న వేసింది, ఇప్పుడు మీరు చెప్పండి ఏ కుక్క గెలుస్తుంది అని. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి చెప్పండి ఏ కుక్క గెలుస్తుంది చెప్పండి. ఈలోగా నేను ఒక నీళ్ళు తాగుతాను, ఒక గుట్టుగా. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి ఏ కుక్క గెలుస్తుంది చెప్పండి. వైట్, తెలివి. ఎవడ్రా వైట్ అన్నది చెప్పరా, ఎందుకు వైట్ గెలుస్తుంది చెప్పు. ఎందుకు గెలుస్తుంది చెప్పు వైట్. ఏమో తెలియదు. ఏమ్మా చెప్పండి, ఏ కుక్క గెలుస్తుంది? ఏది గెలవదు, మ్యాచ్ డ్రా అయిపోద్ది. వాన్లాగా ఒక పిల్లోడు సండే స్కూల్లో జవాబిచ్చాడు, టీచర్ తెల్ల కుక్క గెలుస్తుందని. తెల్ల కుక్క ఎందుకు గెలుస్తుంది అంటే, తెల్ల కుక్క దేవుని కుక్క కాదు టీచర్ అన్నాడు. తెల్ల కుక్క దేవుని కుక్క కాదు టీచర్ అన్నాడు. అంటే వాని దృష్టిలో వానికి ఏం నేర్పించడం జరిగిందంటే, వైట్ డినోట్స్ గాడ్. ఓకే, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ భక్తులు రా, పరిశుద్ధులు రా అని బహుశా వానికి వాళ్ళ ఇంటిలో నూరిపోయడం జరిగి ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక చక్కని కొటేషన్ అది, వెరీ గుడ్, ఆల్ దట్ గో టు చర్చ్ ఆర్ నాట్ సెయింట్స్. మందిరానికి వెళ్ళే వారందరూ భక్తులు కారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్, మెరిసేదల్లా బంగారము కాదు. తెల్ల దుస్తులు ధరించిన వారందరూ చెప్పండి కావచ్చు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడు అది చెప్పాడు. టీచర్ అన్నది ఏంటంటే, నో యు ఆర్ రాంగ్ అన్నది, నీ ఆన్సర్ తప్పు అన్నది. ఇక మిగిలినవి ఎన్ని ఆప్షన్స్ చెప్పండి. ఒకటే, అందరూ ఆ నల్లకుక్క ఓటేశారు పిల్లలు. టీచర్ బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ అన్నారు. అప్పుడు టీచర్ ఏమన్నదంటే కాసేపు ఆలోచించి, నో, నల్ల కుక్క కూడా గెలవదని చెప్పారు. నల్ల కుక్క కూడా గెలవదరా. ఇప్పుడు పిల్లలకు ఒక పెద్ద ప్రశ్న, $1 million డౌట్. టీచర్ రెండే కుక్కలు, ఒకటి తెల్లది ఒకటి నల్లది, రెండు కొట్లాడుకుంటున్నది. తెల్లది గెలవదు, నల్లది గెలవదు. అదేం టీచర్, ఇప్పుడు సిస్టర్ చెప్పింది ఆల్రెడీ. అప్పుడు ఆ టీచర్ అన్నది ఏంటంటే, నాన్న అవును, తెల్లది గెలవదు, నల్లది గెలవదు. మీరు ఏ కుక్కను బాగా మేపుతారో ఆ కుక్కనే గెలుస్తుంది. హల్లెలూయా. విన్నారా మీరు ఏ కుక్కను బాగా మేపుతారో, మీ ఆత్మీయ జీవితమును కనుక మీరు బాగా పెంచి పోషిస్తే, మీ ఆత్మీయ జీవితము మీ శరీర సంబంధమైన జీవితం మీద విజయం సాధిస్తుంది, పట్టు సాధిస్తుంది. మీ శరీర సంబంధమైన జీవితమును కనుక బాగా మేపారనుకోండి, ఆత్మ సంబంధమైన జీవితం, ఆత్మీయ జీవితంలో మీరు పతనమైపోతారు, పరాజితులు అవుతారు, ఓడిపోతారు. మీరు అపవాది ముందు నవ్వుల పాలవుతారు. మీరు అందుకే సాతానుడు పరలోకానికి వెళ్ళి దేవునితో అంటున్నాడు, నీ భక్తుడు నీతిమంతుడు యథార్థవర్తనుడు పాపమును విడిచినవాడని చెప్తున్నావు కదా, నాకు ఒక అవకాశం ఇవ్వు, నేను శోధించి చూస్తాను అని. యోబు విషయంలో యోబు ఆత్మీయ జీవితమును దేవుడు బాగుగా ఎరిగి ఉన్నాడు గనుక అపవాది శోధించుటకు వానికి అనుమతినిచ్చాను. ఏమండి, యోబు శోధించబడినను ఆత్మీయ జీవితములో పతనమైపోలేదు. హల్లెలూయా. ఎస్, ఎందుకనగా తన ఆత్మీయ జీవితమును
దేవుని వద్ద ఆయన పెంచి పోషించెను. అందరూ పాపులే, నీతిమంతుడు లేడు. చెప్పండి, ఒక్కడు కూడా. ఏమండి, బైబిల్ గ్రంథము లేడు అంటే లేడైక. ఒక్కడు కూడా లేడంటే ఒక్కడు కూడా లేడు. బైబిల్ గ్రంథము ఉంది అంటే ఉన్నది, లేదు అంటే లేదు. చూడండి, ఒక చిన్న సంఘటన మీకు నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము. ఏమండి, ముగిస్తాను, ఇంకా సమయం తీసుకొని. నేను 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు ఆయనను అనగా యేసును పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా మన భాషలో ఏంటంటే శుద్ధ పూసలు కదా. మన అచ్చ తెలుగు భాషలో ఏంటంటే వీరు శుద్ధ పూసలు అన్నట్టు. వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఉద్దేశించి రాళ్లతో, ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో ఆమెను కొట్టి చంపాలని ఆమెను వెంటాడుతూ ఆమె యేసు నొద్దకు వచ్చి వాలినప్పుడు ఏమి చేయలేక యేసును అడుగుతున్నారు. మోషే మాకు అనుగ్రహించిన ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్ళు రువ్వి చంపాలి, నీవేమంటావు? ఏమంటాడు చెప్పండి యేసు ప్రభు? ఒరే, ధర్మశాస్త్రం చట్టం మీరు చెప్తుంది నిజమే కదరా, నెరవేర్చండి రా, మరి ఏం చేస్తాము? మన దేశంలో చట్టంలో ఉన్న లొసుగులు చట్టానికి విరుద్ధంగా పనిచేస్తుంటాయి. చిత్రం అది. యేసు క్రీస్తు ప్రభు వారిని చూసి అంటున్నాడు ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. చంపండి. ఏంటి నాన్న, రాళ్ళు పట్టుకొచ్చారు కదా, పెద్ద పెద్ద గనెరాలు పట్టుకొచ్చారు కదా, బండరాలు పట్టుకొచ్చారు కదా, కొట్టి చంపండి రా, చంపండి. మీ కళ్ళు చల్లబడతాయి. మీరు శుద్ధ పూసలు, మీరేం పాపం చేయలేదు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. మీరంతా దొరలురా. ఆ మాట ఒక బాణం వదిలాడు ప్రభు. నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు వేలితో. ఏమి రాస్తున్నాడు? నేను అనుకుంటా అక్కడ వచ్చిన వాళ్ళందరి ముఖాలు చూసి ఉంటాడు ఆయన. చూసి, ఒరే దొంగ, ఫలానా దినమున నీవు ఫలానా చోట ఈ పాపం చేసావు కదరా అని వాడు అలా చూసింటాడు. అమ్మో, అది కనుక తెలిస్తే ఈ రాళ్ళన్నీ నా మీద పడతా, యూటో తీసుకుంటాయి ఇవన్నీ అని మెల్లగా. చూడండి, ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ 9వ వచనంలో, వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు, అమ్మో, పిల్లలు కూడా లేచి వచ్చారు. గయ్యాలి గంపలు, జైసా బాప్ వైసా బేటా, తండ్రెట్లో తనడు అట్లే. ఇవన్నీ మన సామెతలే, శాస్త్రాలు ఇవన్నీ మనకి. రాళ్ళు పట్టుకొచ్చారు. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఒకడు వాని చూస్తున్నాడు. చూడగానే వాని జీవితం రాస్తున్నాడు ప్రభు. అమ్మా, గొర్రె వచ్చింది. ఇప్పుడు ఎంతైనా మంచిది, చెప్పబెట్టకుండా వెనక నేను తప్పించుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి, ఏమరా ప్రభు, మేము నిన్నే అడుగుతున్నాం, మాకు జవాబు ఇవ్వకుండా ఏమో రాస్తావేంటి నేల మీద అని వాడు చూశాడు. వాని జీవితం రాస్తున్నాడు. వాడు అనుకున్నాడు, వారిని అమ్మ, ఇది అందరు చదివితే కనుక ఈ రాళ్ళని
నా మీద పడతాయి, నన్ను రాళ్ళ కింద సజీవ సమాధి చేస్తారు. ఏమండి, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిపోయారు. అక్కడ మిగిలింది ఎవరంటే యేసు ఒక్కడే. ఏమి అద్భుతమైన మాటలండి. బైబిల్ గ్రంథంలో ప్రతి లైన్ కూడా ఏంటంటే ఇట్స్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ గోస్ట్. హల్లెలూయా. హల్లెలూయా. దైవావేశం వల్ల కలిగినది, దేవుని పరిశుద్ధాత్మ చేత లిఖించబడినది. అందుకే ప్రతి లైన్లో కూడా ఏంటంటే మర్మం ఉంది, ప్రతి లైన్లో కూడా మర్మం ఉంది. యేసు ఒక్కడే మిగిలెను. ఎందుకనగా యేసు పాపరహితుడు గనుక ఆయన ఒక్కడే మిగిలెను. ఇప్పుడు చెప్పండి, ఆమెను రాళ్ళు రువ్వి చంపడానికి అధికారం ఎవరికి ఉన్నది? ఎవరికి ఉన్నది చెప్పండి? ఒక్క యేసుకు మాత్రమే ఉన్నది. ఓన్లీ జీసస్ ఈజ్ వర్ది ఆఫ్ స్టోనింగ్ హర్ టు డెత్. ఒక యేసుకు మాత్రమే సర్వాధికారం ఉన్నది ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి, రాళ్లతో కొట్టి ఆమెను చంపడానికి. కానీ ఇందాక నాన్న చక్కని మాటలు మాట్లాడు. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన దయాళుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన వాత్సల్యం కలిగిన వాడు, ఆయన దీర్ఘశాంతుడు. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. 10వ వచనంలో యేసు తల ఎత్తి చూచి, ఇప్పుడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఏం పదాలండి. అమ్మా, నాన్న, వారు ఎక్కడ ఉన్నారు? నిన్ను చంపుదామని రాళ్ళు పట్టుకొచ్చిన ఆ ముఠా ఎక్కడ ఉంది? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. లేదు ప్రభువా నేను. అందుకు యేసు నేను నీకు శిక్ష ఎవరు నీకు శిక్ష విధింపలేదు గనక ఇప్పుడు నేను విధిస్తాను నీకు అన్నాడా? నో. ఆయన కనుక శిక్ష విధిస్తానే రక్షకుడు ఎందుకు అవుతాడండి? కాడు. శిక్షను భరించిన వాడు రక్షకుడు. నేను నీకు శిక్ష విధింపను అంటూ చివరికి ఒక చిన్న పీస్ ఆఫ్ అడ్వైస్ ఇచ్చాడు ఆమెకి. నీవు వెళ్ళి, చక్కని హెచ్చరిక చేశాడు. ఈ హెచ్చరిక గురించి ఎవరు ప్రసంగించడం లేదు, కానీ దీని గురించి ప్రసంగాలు చేయాలి. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. ఏమండి బ్యూటిఫుల్. దేవునికి స్తోత్రం. అందరం కలిసి వస్తారు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆమె మళ్ళీ వెళ్ళి పాపము చేసి ఆ విధముగా పట్టబడి రాళ్లతో రువ్వబడి చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మళ్ళీ అచ్చట కూడా వ్రాయబడలేదు. ఏమండి, యేసు రక్షణ నీవు పాపము చేయడానికి లైసెన్స్ కాకూడదు. నో 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 నో. యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహించు రక్షణ భాగ్యము నీవు తప్పులు చేయడానికి, నీవు వంచడానికి, నీవు మోసగించడానికి, నీవు శరీర సంబంధిగా జీవించడానికి అది లైసెన్స్ కాదది. నేను 8వ తరగతిలో యేసు క్రీస్తు ప్రభువును నా సొంత రక్షకుని అంగీకరించాను. 18వ ఏట నేను ప్రభు సేవకు పిలువబడ్డాను. 19వ ఏట నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను. నేను 6 ఏళ్ళు బైబిల్ కాలేజ్ చదివాను నేను. ఆ తర్వాత ఐ టేకెన్ MA HRM ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, MA ఇంగ్లీష్ ఫ్రమ్ CIFL సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. దేవుని ప్రజలారా, ఒక చిన్న ప్రయోగం నా జీవితంతో నేనే చేసుకున్నాను. ఒక చిన్న ప్రయోగము ఈ కాలక్రమేణా ఇన్నేళ్లుగా, గత 30 ఏళ్లుగా నా జీవితంతో ఒక చిన్న ప్రయోగం నేనే చేసుకున్నాను. యేసు కొరకు నిజం యథార్థంగా జీవిస్తే ఏమవుతుంది అని. దేవుని ప్రియ సంగమా, మందిరములో ఉండి నేను సాక్ష్యం ఇస్తున్నాను. నా ఎదుటికి కోట్ల రూపాయల ఆఫర్లు వచ్చినాయి. కోట్లు. బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో నేను బ్రతకవలసిన వ్యక్తిని
నేను బెంజ్ కారులో బిఎండబ్ల్యూలో తిరగవలసిన వ్యక్తిని, నా కింద ఎంతోమంది పనివారు ఉండవలసిన వ్యక్తిని నేను. యేసును బట్టి యేసును అడిగాను, ఈ ఆఫర్ను తీసుకోవచ్చా లేదా ప్రభు అని. యేసు అన్నాడు, నో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ సెడ్ నో, వద్దన్నాను నేను. యేసు కొరకు యథార్థంగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో నుండి అనేకులు ఫిల్టర్ వెళ్ళిపోతారు. నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభువు ఉంచిన వారే ఉంటారు. నీ జీవితానికి సంబంధించిన వారందరూ ఎగిరిపోతారు, పిట్టల్లాగా ఎగిరిపోతారు వాళ్ళు. ఆఖరికి మిగిలేది ఎవరంటే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, యేసు మాత్రమే. హల్లెలూయా. నేను యేసు మాత్రమే మిగిలిపోయాము. దేవునికి స్తోత్రం. ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. యేసు ఉంటే అది మిన్న. దేవునికి స్తోత్రం కలుగునాక. దేవుని ప్రజలారా, యేసు క్రీస్తు ప్రభు నీ పాప భారం అంతటిని ఆయన మీద వేసుకొని నిన్ను శిక్షించుటకు బదులుగా ఆ శిక్షను ఆయన మోసి నీకు విమోచనము దయచేశాడు కదా. ఆయన నీ కొరకు మరణించినప్పుడు నీవు ఆయన కొరకు జీవించాలి కదా. ఏమండి, నిజమేనంటారా? నీవు ఆయన కొరకు జీవించాలి కదా. ప్రారంభ రోజుల్లో నేను దేవుని సేవలోనికి వచ్చినప్పుడు ఏంటంటే నేను ఉత్సాహంతో పలికేవాడిని, నేను యేసు కొరకు చనిపోతాను, నో ప్రాబ్లం అని. యేసు ప్రభు అన్నాడు, నీవు నా కొరకు చనిపోవద్దు, నీవు నా కొరకు బ్రతకాలి అన్నాడు. హల్లెలూయా. యేసు కొరకు ఎవరు చనిపోవద్దు, యేసు కొరకు నీవు బ్రతకాలి. చిన్న మాట చూపిస్తానండి నేను. 1 యోహాను పత్రిక, ఇంకా ఒక 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. ఏమండి, నేను మాట్లాడుతున్నవి ఏవి నా సొంత వ్యాఖ్యానం కాదు, అన్ని మీకు లేఖనాలు మీ ముందు ఉంచుతున్నాను నేను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 224వ పేజీ, క్రొత్త నిబంధనలో 18వ వచనం చదవండి మా. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. బాగా వినాలి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును, మారు మనసు పొంది ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. ఏమండి, చేస్తున్నారా? మీ రక్షణ భాగ్యాన్ని శంకించాలి. చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు, ఎందుకనగా దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. హల్లెలూయా. నిజమేనంటారు ఇది? నీవు కంచె వేసుకోవాలి. నీకు కంచె లేకపోతే ప్రమాదం అది. నీవు ఖచ్చితంగా కంచె వేసుకోవాలి. తన ఆత్మీయ జీవితమునకు కంచె వేసుకొని ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో. ఎవరా వ్యక్తి అంటే ఏశావు. ఒకసారి వెళ్దాం అక్కడికి మనము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16వ వచనము 17వ వచనము. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. హెచ్చరిక ఇది. అందుకే నేను పదే బతిమాలుతున్నది, ఎల్బేతల్ సంఘం వారిని మీరు బైబిల్ పఠనం చేయాలి. యు ought to study the Bible. ఆ తర్వాత వచ్చిన చదవండి మా. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఏమండి, ఎంత కఠినమైన మాటలు. ఇలాంటి ప్రసంగాలు వినబడుతున్నాయా మనకి ఎక్కడన్నా? ఏమండి చెప్పండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రసంగాలు మనకి ఎక్కడైనా వినబడుతున్నాయా? దేవుడు నీ అప్పులు తీసేస్తాడు. నీవు అప్పులు చేస్తూ ఉంటే ఆయన అప్పులు తీసేస్తూ ఉంటాడు నీకు.
ఇది ఎక్కడ ప్రసంగం అండి? ఇది ఎక్కడ బైబిల్ అండి? ఇది ఎక్కడ వాక్యం అండి? ఇది నీకు దేవుడు బోల్డెన్ డబ్బులు ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? యు మస్ట్ వర్క్ హార్డ్. ఆయన ఆదిలోనే సెలవిచ్చాడు, నీవు 6 దినములు కష్టపడి ఏం చేయాలమ్మా? 6 దినములు కష్టపడి నీవు పని చేయవలెను. పని చేయని వాడు భోజనమునకు పాత్రుడు కాడు. నీవు గోచి కట్టుకొని పని చేయాలి. నీ కుటుంబ పోషణను నీ భుజాన వేసుకోవాలి. నీకు ఎవరో ఇస్తారు, ఎవరు ఇవ్వరు నీకు. అందుకే సర్కారు వారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఒట్టిగా ఏది రాదు అని. ఏదైనా ఒట్టిగా వస్తుంటే దాన్ని నమ్మవద్దు, అందులో మోసం ఉన్నదని. ఈ మాటల్ని బైబిల్ గ్రంథం ఏనాడో సెలవిచ్చింది. దేవుని ప్రియ సంగమా, యు మస్ట్ వర్క్ హార్డ్. యు ఆట్ టు వర్క్ హార్డ్. యు మస్ట్ డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతలు నీవు నెరవేర్చాలి. నీవు పేదవాడిగా పుట్టి పేదవాడిగా పెరిగి పేదరికంలో నీవు చనిపోకూడదు. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు ఏంటంటే, యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యమునిచ్చును, అది నరుల కష్టార్జితము చేత ఎక్కువ కాదు. నీవు కష్టపడాలి, దానికి తోడు ఏముండాలి? నీకు యెహోవా యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఒక మాట పక్కకు తీయండి, అదొక మాట చదవండి. నీవు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అక్కడే 10వ అధ్యాయము 26వ వచనములో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన చూడండి, మనము మారు మనసు పొందిన తర్వాత, మనం రక్షింపబడిన పిదప బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. దేవుని ప్రియ సంగమా, యేసు క్రీస్తు రక్షకుడు. ఆయన నీ కొరకు సిలువలో రక్షణ కార్యమును పూర్తి చేసిన వాడు. అందుకే భక్త యోహాను, బాప్తిస్మమిచ్చు యోహాను సెలవిస్తున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మారు మనసుకు తగిన ఫలము, చెప్పండి అన్న, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. దేవుని ప్రియ సంగమా, ఇవన్నీ మనకు హెచ్చరికలై ఉన్నవి. యేసు క్రీస్తు ప్రభు రక్షకుడై ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు నీ కొరకు నా కొరకు ఇట్టి పాపము నుండి, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏ విధముగా ప్రభు రక్షించెనో, అటులనే భిన్న పాపములకు భిన్న శోధనలకు గురి అయిన మనలను, అప్పగించుకుని మనలను ఆయన సిలువలో మరణించడం ద్వారా విమోచనము కలుగ చేసెను. ఈ విమోచనము నీకు లైసెన్స్ కాదు ఇది. అందుకే అంటున్నాం ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. కనుక యేసు క్రీస్తు రక్షకుడై ఉన్నాడు. ఈరోజు మనం నేర్చుకున్న పాఠములు ఒక్కసారి మనము రివైజ్ చేసుకుందామా? యేసు క్రీస్తు ఎవరు చెప్పండి? నంబర్ 1, వెరీ గుడ్, నిజమైన దేవుడు. రెండవది, ఆయన మహాదేవుడు. మూడవది, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నాలుగవది, ఆయన రాజు. ఐదవది, ఆయనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆరవది, ఆయన రక్షకుడై ఉన్నాడు. క్రిస్మస్ను ఆచారంగా కాకుండా ఆయన దేవుడని, మహాదేవుడని, రాజరాజని, ప్రభువులకు ప్రభువని, రక్షకుడని గుర్తించి అంగీకరించి తూర్పు దేశపు జ్ఞానుల వలె మనము కూడా ఆ జీవము గల వారిని ఆరాధించవలెను. గాడ్ బ్లెస్ యూ.
దేవుడు ఇచ్చిన వర్తమానమును దీవించునుగాక. శ్రేష్టమైన వర్తమానము అందించిన దైవ సేవకుని ఎంతో స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క దైవత్వము మరి మానవత్వము, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన యొక్క రక్షణ కార్యం గురించి, మరి విశ్వాసిగా మనం ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా మనము క్రిస్మస్ పండుగ నిజముగా జరిపించుకోవాలో, రక్షణ విషయంలో జాగ్రత్తగా మెలకువగలిగి జీవించాలో ఎన్నో మెలకువలు మనకు దైవ సేవకులు అందించారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. ఆ రీతిగా మనం జీవించడానికి వాక్యం విని విడిచిపెట్టే వారుగా ఉండకుండా ఆ ప్రకారం జీవించడానికి ఒక తీర్మానము, దృఢమైన నిర్ణయం చేసుకుందాం. ఈ క్రిస్మస్ సందర్భంగా ఇట్టి కృప దేవుడు మన అందరికీ దయచేటకు మనము ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట ప్రార్థన. దేవా, ఈ వాక్యాన్ని మా జీవితంలో మీరు నెరవేర్చండి అయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. తలలోంచుకొని అందరం కూడా నిశ్శబ్దంగా ఎవరి మనసులో వారు, ప్రభువా క్రిస్మస్ సందేశం మాకు దయచేస్తున్నారయ్యా, దాసుని మా దగ్గర నడిపించి మీరు మాట్లాడినారయ్యా, నీకు స్తోత్రం ప్రభువా. హృదయంలో ఒక నిర్ణయం, పరిశుద్ధంగా జీవించుటకు, రక్షకుడు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుటకు అంతము వరకు, చివరి శ్వాస వరకు, లేక యేసే రాక వరకు తీర్మానం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రములు. నా కొరకు ఇచ్చిన వాక్యంకై నీకు ఎంతో వందనాలు ప్రభువా. నిజమేనైనా మీరు ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఈరోజు మాకు మీరు బయలుపరుచున్నారయ్యా. నిజమైన దేవుడో ప్రభువా, మహాదేవుడో ప్రభువా, సర్వాధికారైన దేవుడో ప్రభువా, రాజునైనా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన దేవా, మీరే రక్షకుడయ్యా ప్రభువా. మా జీవితంలో ఇంత గొప్ప కార్యం నెరవేర్చుటకు ఎక్కడ నిలబడిన ధైర్యంగా యేసు ప్రభువుని సిగ్గుపడకుండా ఆయన మీరు ఒక సాక్షులుగా జీవించుటకు, అనేకులకు రక్షణ కార్యము తండ్రి ప్రచురం చేయుటకు మమ్మల్ని మీరు వాడుకోమని, ఆ రీతిగా జీవించటకు